కలిపేసి అలా చేస్తే ఓకే. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. ఇప్పుడంటే ఎంత పెద్ద రాజధాని అయిపోయింది. జంట నగరాలు కలిసిపోయినాయి సికింద్రాబాద్, హైదరాబాద్. ఒకప్పుడైతే అంత లేదు కదా! ఇప్పుడు దాదాపుగా మీకు అటు శంషాబాదు, ఇటు వనస్థలిపురం, ఇటు నల్గొండ దాకా ఇలా ఎక్స్‌టెండ్ అయిపోయింది ఇప్పుడు క్రమక్రమంగా ఇన్నేళ్లకి. కానీ మనం ఇక్కడ బాబు గారి ఆలోచన ముందే ఇన్ని దాదాపు 1,00,000 ఎకరాలు దాటేసింది. ఇప్పుడు మనం ఇంకో 4,000 ఎకరాలు అన్నారు కదా! అది చూసుకుంటే 1,00,000 ఎకరాలు దాటేస్తుంది. ముందే ఎన్ని 1,00,000 ఎకరాలు సేకరించేసి ఎంత హడావుడి చేసే కంటే చేయాల్సింది ముందు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి క్రమక్రమంగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కదా! ముందే ఎందుకు ఎంత సేకరణ, ఇన్ని భూములు వాళ్ళ అధీనంలో పెట్టేసుకొని తర్వాత అది కూడా ఇప్పుడు నిర్మాణాలంటే జరగవు, ఎప్పటికో అవుతుంది. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నట్టు? అంటే అందులో ఒక మంచి అభిప్రాయమే ఉంది. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇవాళ హైటెక్ సిటీలో ప్రభుత్వం ఏమైనా సేకరించగలదా? అవును, లేదు కదా. కరెక్టే. 100 కోట్ల రూపాయలు అయితే ఇవాళ ఎవరు చేస్తుంది? కాబట్టి ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంచుకోవాలనుకోవడంలో తప్పేం లేదు. ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండాలి. అందులో ఈ ఏరియాలో ఇప్పటికే కోట్లలో వాల్యూస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ల్యాండ్ బ్యాంక్ అనేది లేకపోతే కనుక ఫ్యూచర్లో అమరావతి సెట్ అయ్యాక ల్యాండ్ బ్యాంక్ తయారు చేయలేరు. ఆ ఉద్దేశంతోనే చేస్తున్నారు. అది మాత్రం తేడా ఉంది కదా సార్. హైదరాబాద్ లో భూములకి మన భూములకి తేడా లేదా? ఇప్పుడు వాళ్ళకి అక్కడ కూడా ఎప్పుడు వచ్చినాయి ఆ రేటు. అంటే బేసిక్గా ఒకటి ఇవాళ అక్కడ అదేదో ఈ గడత ఫార్మాసిటీ అని లేకపోతే కొత్తగా హబ్ అని అయ్యని అని అంటున్నారు. దానికి భూ సమీకరణ అన్నప్పుడల్లా తలనొప్పి అవుతుంది. అక్కడ ఊరు